హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సింప్లీ జస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూసుకున్నాం. ఒక మొత్తంపై సరళ వడ్డీ ప్రకారం ప్రిన్సిపల్ మరియు అమౌంట్ నిష్పత్తి 8:11 గా ఉంది. 18 సంవత్సరాల తర్వాత ఈ నిష్పత్తి 4:7 అవుతుంది. అయితే సరళ వడ్డీ రేటు ఎంత అనేసి అంటున్నారు. ఈ ప్రాబ్లం జస్ట్ 2 minutes లో విధంగా సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఒక మొత్తంపై సరళ వడ్డీ ప్రకారం ప్రిన్సిపల్ మరియు అమౌంట్ నిష్పత్తి ఇచ్చారు. ఎంత ఇచ్చారు? ప్రస్తుతం వచ్చేసి 8:11 గా ఉంది. ప్రస్తుతం వచ్చేసి 8:11 గా ఉంది. అయితే తర్వాత ఏమైంది? ఆ నిష్పత్తి 4:7 అయింది. తర్వాత వచ్చేసి 4:7 గా అయ్యింది. అయితే సరళ వడ్డీ రేటు కనుక్కోమంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ప్రిన్సిపల్ ని సేమ్ చేయాలి. ప్రిన్సిపల్ ని సేమ్ చేయాలి. ప్రిన్సిపల్ ని సేమ్ చేయాలి. ఇప్పుడు 8 చే 32 రావాలంటే ఎంత చేత ఇంటూ చేయాలి? 4 చేత ఇంటూ చేయాలి. 8 చే 32 రావడానికి 32 ఇంటూ 4 చేత ఇంటూ చేస్తే 32 ఇష్టు ఎంత వస్తుంది? 11/44. తర్వాత 4 చే 32 రావడానికి ఎంత చేత ఇంటూ చేయాలి? 8 చేత ఇంటూ చేయాలి. 4 చే 32 రావడానికి 8 చేత ఇంటూ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 8×32 ఇష్టు 8×56 అవుతుంది. నెక్స్ట్ టైము ఏం కనుక్కోవాలి? ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? అప్పుడు 44లో నుంచి 32 తీసేసినట్లయితే 12 ఇంట్రెస్ట్ వస్తుంది. 56లో నుంచి 32 తీసేసినట్లయితే 24 ఇంట్రెస్ట్ వస్తుంది. 18 సంవత్సరాల తర్వాత వడ్డీ రేటు. 18 సంవత్సరాల తర్వాత ఎంత వస్తుంది? అప్పుడు 24 + 12 అంటే 12 వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు? సరళ వడ్డీ అడుగుతున్నాడు. అప్పుడు R = ఏమవుతుంది? 12 × 100/32 × 18. ఇప్పుడు 4 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? దీంట్లో వచ్చేసి 25 టైమ్స్. 32. తర్వాత 4వ ఎకం దీంట్లో 3 టైమ్స్ పోతుంది. దీంట్లో 2 టైమ్స్ పోతుంది. 3వ ఎకం దీంట్లో 6×3 = 18 అంటే 25/12 వస్తుంది. R = 25/12%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. R = 25/12%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? ఒక మొత్తంపై సరళ వడ్డీ ప్రకారం ప్రిన్సిపల్ మరియు అమౌంట్ నిష్పత్తి ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 8:11 గా ఉంది. అయితే ప్రస్తుతం ఎంత ఉంది? మనకి 8:11 గా ఉంది. తర్వాత ఏమైంది? 4:7 గా అయింది. ప్రిన్సిపల్ మనం ఇక్కడ ఏం చేసాం? సేమ్ చేసాం. ప్రిన్సిపల్ సేమ్ చేయడానికి 8 చే 32 రావడానికి 4 చేత ఇంటూ చేసాం. ఎందులో ఎంత? 8×4 = 32. తర్వాత 11×4 = 44. తర్వాత 4 చేత 32 రావడానికి
8 చేత ఇంటూ చేసాం. అప్పుడు ఎంత వస్తుంది? 4 32 8,56. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 44లో నుంచి 32 తీసేసినట్లయితే 12 ఇంట్రెస్ట్ వస్తుంది. 56లో నుంచి 32 తీసేస్తే 24 వస్తుంది. అంటే 18 సంవత్సరాల తర్వాత వడ్డీ ఎంత వచ్చింది మనకి? 12. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? సరళ వడ్డీ అడుగుతున్నాడు.